అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోవా బన్ గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్ళిందో, ఇటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్, ప్రతి ఒక్క సోషల్ ప్లాట్ఫామ్స్లోని ఎంత వైరల్ అవుతుందో. అయితే నిజానికి అక్కడ జరిగింది ఏంటి? ఎందుకు ఆ విధంగా అతన్ని అంతలా ట్రోల్ చేస్తూ ఉన్నారు? నిజంగా ఈయన కల్తీ లేని ఫుడ్ అమ్ముతూ ఉన్నారా? ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారా? ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రశ్నించిన జర్నలిస్ట్ని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇదే విధంగా చిన్న వ్యాపారుల్ని ఏ విధంగా అయితే ప్రశ్నిస్తున్నారో, అటు పెద్ద పెద్ద హోటల్స్ పెట్టుకున్న వాళ్ళని మీరు ఇదే విధంగా క్వశ్చన్ చేయగలరా అని చెప్పి వాళ్ళపైన కూడా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈరోజు మనతో పాటు కాల్లో జాయిన్ అవుతూ ఉన్నారు బాధితుడు. ప్రజెంట్ అసలు ఏం జరిగింది అక్కడ, ఎందుకు ఆ విధంగా ఆయన మాట్లాడాల్సి వచ్చింది, నిజంగానే వీళ్ళు కల్తీ చేసే ఇటు కోవా కానీ లేకపోతే బన్స్ కానీ కల్తీవి ఏమైనా అమ్ముతున్నారా అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫోన్ ఇన్లో జాయిన్ అవుతూ ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి మేడం. రైట్, అయితే కొన్ని రోజుల నుంచి ఇటు మీ పైన మీరు కల్తీవి అమ్ముతున్నారని చెప్పి, లేకపోతే ఆ రోజు మేడారంలో అసలు ఏం జరిగింది, మిమ్మల్ని ఎందుకు ఆ విలేకరు ప్రశ్నించాల్సి వచ్చింది, మొత్తం ఒకసారి స్టోరీ చెప్తారా? మేము వస్తున్నాం మేడం. మేము చేస్తుంటే పక్కన వాళ్ళు లేడీస్ వాళ్ళు బుక్ చేస్తున్నారు మేడం. వాళ్ళు చేస్తుంటే వాళ్ళ తన కెమెరాతో సారు ఓకే ఆన్నే ఉన్నారు. ఆ సారు కెమెరామాన్ సార్ ఆన్నే ఉన్నారు మీడియాతోను. ఓకే వచ్చి నాకు ఎవరు అని చెప్పినారు. మాది కర్నూలు సారు అన్నా నేను. దీనికి ఎక్స్పైర్ డేట్ అడుగుతున్నారు ఆయన. బండిల్ది బన్కి మేడం. ఓకే, నేను చెప్పిన సార్ బన్కి డేటు ఏముండవు సార్, దానికి ఏవో చిన్న చిన్న వ్యాపారం సార్, మేము కూలి వచ్చినా సార్ నేను చెప్పినా మేడం. ఓకే చెప్తుంటే ఎక్స్పైర్ డేటు ఇది ఆధార్ కార్డు అంటున్నాడు మేడం ఆయన. కానీ మామూలుగా బన్ ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు? 3-4 రోజులు మేడం. 3-4 రోజులు. మీరు అది కొని ఎన్ని రోజులు అవుతుంది? మేము కొన్ని 2 రోజులు మేడం. 2 రోజులు అవుతుంది. ఆ నుంచి రావాలి కదా మేడం, అది సమ్మక్క సారకి రావాలంటే. అవును మరి మేడం 650 కిలోమీటర్ అది మా ఊరు నుంచి ఆ వరకు. ఓకే, సో నిజానికి ఆ రోజు మీ మొత్తం కూడా తనిఖీలు చేశారా? అంటే మీ దగ్గర బన్ కావచ్చు, అది ఏ విధంగా ఉంది, ఏమైనా బూజు పట్టిందా, లేకపోతే స్మెల్ రావడం కానీ దాని గురించి ఏమైనా ఆయన ప్రశ్నించాడా, లేకపోతే చెక్ చేశారా బన్ను? బన్ను ఏం టెస్ట్ చేస్తారు మేడం. మన బన్ను నా చేతులు వస్తున్నాడు మేడం, ప్యాకెట్ ఇస్తున్నాడు మేడం నా చేతిలో. ఓకే, జేటు అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు, ఆధార్ కార్డు హోసి ఇంగ్లీష్లో మాట్లాడుతాడు మేడం. నాకు ఇంగ్లీష్ అడుగుతుంది మేడం మాకి. అదే మేడం. ఓకే, పక్కన ఆమె ఉండి పక్కన ఆమె ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటుంది మేడం. వాళ్ళు మేడారంకి వచ్చిన వాళ్ళ మిమ్మల్ని క్వశ్చన్ చేశారు కదా? మేడం. ట్రాన్స్జెండర్ ఏమడిగారు మిమ్మల్ని? ఇది రియల్ పాలకవరా అంటుంది మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు? మేము చిన్నప్పుడు చేసే చేయబడి మేడం మేము. ఓకే, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగింది, లేకపోతే మీ బన్ను తిని మాకు ఈ విధంగా అనారోగ్యానికి పాలయ్యమని చెప్పి ఎవరైనా వచ్చి మీతో చెప్పారా? మాకు ఎవరు ఏం చెప్పలే మేడం. తింటున్నారు, హ్యాపీగా పోతున్నారు మేడం. ఓకే, 2-3 తింటున్నారు మేడం. ఆడనే కావపన్ను ఎవరు మాకు ఏం చెప్పలే మేడం. ఓకే, అయితే మొత్తానికి వ్యాపారం మీరు చిన్నప్పటి నుండి అంటే మొత్తం అందరూ ఇదే వ్యాపారంలో ఉన్నారని చెప్తూ ఉన్నారు. అవును మేడం, ఇదే మేడం. మా తాతలు ముత్తాతలు మా నాయన మొత్తం ఈ వ్యాపారం మేడం. కోవా మీ ఇంట్లోనే తయారు చేస్తారా? అవును మేడం. ఓకే, ఓకే, మరి ఎందుకని ఇంతలాగా మీరు చూసే ఉంటారు ఇప్పటికీ మొత్తం సోషల్ మీడియాలోని మీ పైన ఒక రకంగా కొన్ని రోజుల పాటు చాలా వరకు నెగిటివిటీ వచ్చింది. నిన్నటి నుండి మొత్తం మీ మీద సానుభూతి కూడా కలిగింది ఇటు ప్రజలకి. చూసుకున్నారా ఒకసారి? సెల్లు వస్తున్నాయి మేడం. చూశారు. మరి తర్వాత మళ్ళీ మీకు ఆ విలేకరు ఫోన్ చేయడం కానీ లేకపోతే మీరు అతనితో మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? నాకు ఎవరు ఫోన్ రాలేదు మేడం. నాకు పక్కన వాళ్ళు చేస్తారు మేడం అట్లా మేడం. ఓకే, పక్కన వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు అదే పలుకుస్తారు మేడం నాకు, అంతే మేడం. ఓకే, మరి వ్యాపారం ఇవాళ మొత్తం మీరేదో అంటే అన్యాయం చేస్తున్నట్టు, మీరు తినే ఫుడ్ కల్తీ ఉంది, జనాలకి దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అని మీ పైన ఏదైతే ప్రచారం చేశారో దీనివల్ల ఎఫెక్ట్ అయ్యింది అనుకోవచ్చా మరి మీకు మీ వ్యాపారానికి? మాకు దెబ్బ పడింది కదా మేడం. మాకు దెబ్బనే కదా మేడం. మాకి చెప్పండి మేడం. అదే మరి మేడం వస్తున్నారా, కస్టమర్స్ వస్తున్నారా మీ దగ్గరికి? అంటే ఫోన్లో చూస్తున్నారు మేడం, అంతే మేడం.
ఫోన్లు చేసి పడుకుతారు, ఏమన్నా ఏం బాగున్నారా, ఇది భయపడకండి మీరు, అది ఇది అంటున్నారు మేడం. ఓకే. మరి అదే మేడం. ఓకే. సో ఏం చెప్తారు ముఖ్యంగా ఈ విధంగా ఒకళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ వ్యాపారాన్ని ఈ విధంగా రోడ్డుకి ఈడ్చి ఈ విధంగా మీ గురించి మాట్లాడిన వాళ్ళ గురించి ఏం చెప్తారండి ఈరోజు? అంటే ఈ నా విషయం అదే మేడం. ఎవరికి అట్లా చేయకండి, చిన్న చిన్న వ్యాపారం వాళ్ళకి మీరు దయచేసి అని చెప్పాలనుకునే అదే మేడం అదే మేడం నా మాట. అండ్ పొద్దున కూడా ఒక వీడియో బయటకు వచ్చింది, మీతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు అంటే చెప్తున్నారు కదా చిన్న వ్యాపారులతో ఈ విధంగా వద్దండి మా కుటుంబాలు రోడ్డు పాలవుతాయి అని చెప్పి మీతో పాటు ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. అవునా మా ఫాదర్ అండి. మీ ఫాదర్? ఓకే. అవునండి. ఓకే. ప్రెసెంట్ ఏంటి మీరు అంటే వ్యాపారానికి వెళ్ళలేదా ఈరోజు? లేదండి, మేము అట్లనే కూర్చున్నామండి వ్యాపారం లేక. నార్మల్గా ప్రజల్లోకి వెళ్ళారా? ఏం ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఈరోజు మిమ్మల్ని మీరు బయటకు వెళ్ళినప్పుడు? అదే సెల్లులో వచ్చినావు కదా నువ్వు అంటున్నారు మేడం. అదే మేడం. ఓకే. మీ ఫ్యామిలీలో ఏమంటున్నారు? మీ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు? నా భార్య కూడా ఏం చెప్పాలో పొజిషన్లో ఉంది మేడం. ఓకే. కానీ ఇది ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా అంటే మీ కుటుంబానికి? ఆల్రెడీ ఇప్పటికీ మీ పైన పాజిటివిటీ అయితే వస్తుంది. ఆ రోజు లైవ్లో మీరు బన్ను కూడా తిని చూపించారు కదా. తిని చూపించాను మేడం, నాకేం కలగదు మేడం నాకు మేడం. మరి మేడం. ఓకే. మీ ఇంట్లో వాళ్ళు తింటారా? ముందు తిన్నా కదా మేడం నేను. అవును. బయట తిరిగితే నా తప్పు ఉంటుంది. నేను వాళ్ళ ముందే తిన్నా కదా మేడం, కెమెరా ముందే తిన్నా కదా మేడం నేను. అవును. మరి మేడం. ఓకే. ఇప్పుడు ఫుడ్ జిహాద్ అని చెప్పి అంటే మీరు ఇలా ఫుడ్కి సంబంధించి చెప్తూ మీ మతాల్లోకి రావడానికి లేకపోతే మత కలహాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఒక మాట కూడా వినిపించింది. ఇది నిజమేనా? మీరు ఆ విధంగా ఏమైనా మాట్లాడతారా ప్రజలతోని బయటకు వెళ్ళినప్పుడు? అంటే నాకు అంత విషయం అంత రాదు కదా మేడం, అంత పెద్ద నాకు మేడం. మరి చెప్పండి మేడం. ఓకే. అది పెద్ద ఉంటే మేము అనొచ్చు మేడం. ఓకే. సో నార్మల్గా మీరు వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు జనరల్గా? అదే మేడం. ఎవరు పిలిచినా పోతాం మేడం కూలికి మేము. అదే మేడం మాది. ఓకే. ఏం చేస్తూ ఇది కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు మీరు అంటే? ఇదే మేడం, చిన్నప్పటి నుంచి ఇది మేడం మాకి వ్యాపారమే. ఇది మేడం, ఎవరైనా పిలిస్తే పోతాం మేము కూలికి. అదే మేడం. ఓకే. అది కాకుండా కిరాయిలో ఉన్నాం మేడం మేము. మీ పిల్లలు ఎంతమంది మీకు? ఇద్దరు మేడం. ఇద్దరు పిల్లలు. ఓకే. ఈ పిల్లలు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారండి పాపం? అంటే స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీలకా? స్కూల్కి చిన్న బడి మేడం. టీచర్స్ ఏమైనా అడుగుతున్నారంటనా మరి క్లాస్ రూమ్లో? చెప్తుంటారు కానీ వాళ్ళు అంత మామూలుగా అట్లా చెప్పారు మేడం. తరబా సవ్యారేది అంటారు మేడం. ఓకే. సో ఫైనల్గా ఏం కోరుకోవాలనుకుంటున్నారు అంటే ఏం అడగాలనుకుంటున్నారు? ఇటు ఏమైనా సాయం చేస్తానని నేను కోరుకుంటున్నాను మేడం. ఓకే. ఓకే. సో మిమ్మల్ని ఇంత ఇవాళ రోడ్డు పాలు చేశారు కాబట్టి డెఫినెట్గా మీకు సహాయం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. అవును మేడం, అదే నాకు మేడం, నాకు కావాల్సింది మేడం. ఓకే. ఓకే. సో ఆ వ్యక్తితో మీరు మళ్ళీ మాట్లాడలేదు అయితే ఆ విలేకరుతోని? అంటే ఆయన మళ్ళీ మాకు రాలేదు కదా మేడం, ఆ రోజు వచ్చేస్తున్నాం మేడం మేము. ఆ రోజు వచ్చేస్తున్నాం మేము అట్లా. ఓకే. మళ్ళీ ఫోన్ చేయడం కానీ ఏం లేదు? అంటే నాకు తెలుసు కదా మేడం, ఎవరెవరు చేస్తారు మేడం ఫోన్లో, ఎవరైనా గుర్తుంటుంది మేడం, చెప్పండి మేడం. అదే. ఓకే అండి, రైట్ సార్. సో ప్రెజెంట్ విన్నాం కదా, ఆయన షేక్ షావలి తన పేరు. సో ప్రెజెంట్ మనం ఈ న్యూస్కి సంబంధించి చాలా వరకు విన్నాం. విలేకరులు ఓకే మనం నిజాలని బయట పెట్టాలి, ఏదైతే జరుగుతుంది జనాలకి ఎక్కడ మోసం జరుగుతుందో దాన్ని మనం బయట పెట్టాలి, దాని నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి అని చెప్పి ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కరికి ఉండడం సహజమే. కానీ ఇలా అబ్బం శుభం తెలియని వాళ్ళపైన విరుచుకుపడడం కావచ్చు, లేకపోతే ఈ విధంగా నడి రోడ్డు మీద అందరు చూస్తుండగా ఇప్పుడు అది నువ్వు తింటావా తినవా అని చెప్పి తినిపించడం కావచ్చు, ఇదంతా కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నారు. ఆయనతో మాట్లాడాం కదా, జస్ట్ మేము లైవ్ కాల్లోకి రండి అని కూడా అడిగాం. ఆయనకి కనీసం ఏ విధంగా రావాలి అని కూడా ఆయనకు అర్థం కావట్లా. అంటే చదువుకోలేదు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న పిల్లలు కూడా అంతంత మాత్రం, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే బిజినెస్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాత, లేకపోతే ఇప్పుడు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. కేవలం వీళ్ళనే కాదు, చాలామంది వాళ్ళు ఒక బిజినెస్‌ని సర్టెయిన్ బిజినెస్‌ని వాళ్ళు ఎన్నుకొని అదే బిజినెస్‌లోని వాళ్ళు జనరేషన్స్ నడుపుతూ ఉంటారు. సో, మనం ఏంటంటే అసలు అందులో ఓకే. నిజంగా 5 రోజులు మనం షాపుల్లో కూడా బన్ ప్యాకెట్లు వాళ్ళు వేస్తూ ఉంటారు. బన్ ఒకవేళ పాడయింది, గట్టిగా అయ్యింది, లేకపోతే ఫంగస్ వచ్చింది అంటే బూజు పట్టింది అని ఏమైనా మనకి అనుమానంగా ఉండి ఇంతమంది ప్రజలకి మీరు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి లైవ్‌లో అది చూపించి ప్రశ్నిస్తే యెస్, మీరు చేసింది కరెక్ట్. ప్రజలు ప్రాణాలతోనే ఆడుకుంటున్నారు అని చెప్పి మనం నిలదీయడంలోని మంచుంది. జనాలు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ ఈరోజు ఇలాగా అభంశుభం తెలియని వ్యక్తులు ఇలా జాతరలు లేకపోతే పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ అని అంటే వాటిని నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్లేసెస్కి వస్తూ ఉంటారు. సరే, మనం నెలంతా కష్టపడేది ఇక్కడ 1-2 రోజుల్లో మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి క్వాలిటీ ఫుడ్డే అందిస్తారు. ఎందుకంటే మనం రోడ్ సైడ్ ఫుడ్ చాలా వరకు తింటూ ఉంటాము, బాగానే ఉంటుంది నన్ను అడిగితే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం తింటూనే ఉంటాం. క్వాలిటీ లేని చోట డెఫినెట్గా మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఇతను చేసిన మిస్టేక్ ఏంటి, ఇతను కేవలం విలేకరు అడగడమే కాకుండా తోటి వాళ్ళతో కూడా అడిగించారు. ఒక ట్రాన్స్జెండర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అడిగారు. మీరు ఇదే విధంగా ఇవాళ పెద్ద పెద్ద రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తూ ఉంటారు. ఎంత చండాలంగా ఉంటుందో మనం క్లియర్గా చూస్తూ ఉంటాం. మరి అక్కడికి వెళ్ళి ఎందుకని మీరు ప్రశ్నించారు? ఇవాళ ఇతను నేననే కాదు, సోషల్ మీడియాలో ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే క్వశ్చన్ లేవదీస్తున్నారు. మీరు వాళ్ళని ఎందుకు ప్రశ్నించరు? ఇది ఫుడ్ ఎందుకు ఈ విధంగా ఉందని ఎందుకు ప్రశ్నించరు? ఇది నిజంగా చికెన్ అయినా మీరు పెట్టేది అని ఎందుకు ప్రశ్నించరు? ఇక్కడ ఎందుకు హైజీనిక్ లేకుండా మీరు వాడుతున్నారు అని ప్రశ్నించరు? కిచెన్స్ ఎందుకు ఈ విధంగా ఉన్నాయని మీరు అడగరు. వాళ్ళందరినీ అడగకుండా ఈరోజు చిన్న చిన్న వ్యాపారం చేసుకొని పొట్టగూటు కోసం వేరే ఊర్లు వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని పోషించుకుంటున్న వాళ్ళపైన మీరు రుబాబు ఎందుకు అని చెప్పి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇటు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధం, దేన్ని మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, దేన్ని మనం చూపించాలి అన్నది కొంచెం మనం కూడా అవగాహన కల్పించుకొని ఉంటే చాలా మంచిది. ఈరోజు ఆయనతో మాట్లాడినా లేకపోతే ఆయన చూసినా కూడా ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది, ఎస్ అసలు ఆయన ఏం చేశారు, ఎందుకు ఇంత నెగిటివిటీ? ఒకవేళ ఆయన ఇంకా సెన్సిటివ్ అయితే ఆయన ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఇవాళ క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ వస్తారా ఆ ఫ్యామిలీని పోషించడానికి? పొద్దున్న కూడా వాళ్ళ ఫాదర్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మేము ఇదే బిజినెస్ మీద రన్ చేస్తూ ఉన్నాము, మా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా దీని మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మా లాంటి చిన్న చిన్న వ్యాపారుల మీద ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? వాళ్ళు నెలంతా కష్టపడితే ఒక రోజు వాళ్ళకి వచ్చే ఆదాయమే ఒక 500-600 ఉంటుంది. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో ఎంత బీభత్సంగా వైరల్ అయిపోతున్నాయో ప్రతిదీ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని రాష్ట్రాల వాళ్ళే కాదు, దేశాల వరకు కూడా ఇలాంటి వీడియోస్ వెళ్తూ ఉన్నాయి. నిజమని చెప్పి రేపొద్దు నుంచి వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వీళ్ళ దగ్గరికి తినడానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్లో ఉన్న టీచర్స్ కావచ్చు, లేకపోతే తోటి స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళు పనిచేస్తున్న దగ్గర కావచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, రేపటి వీళ్ళని ఏ విధంగా చూస్తారు, ఏ విధమైన మాటలు మాట్లాడతారు? సో మనం ఏదైనా ప్రజెంట్ చేస్తున్నామనంటే అందులో నిజాలు ఉంటేనే మనం ప్రజెంట్ చేయాలి. ఏదో మన సొంతంగా మనం గ్రో అవుతాము వ్యూస్ కోసం, లైక్స్ కోసం, లేకపోతే మన పెద్దవాళ్ళ నుంచి మెప్పులు వస్తాయని చెప్పి ఈ విధమైన చర్యలు కనుక చేపడితే అటు కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చడమే కాకుండా చెల్లాచెదురు చేసే ప్రయత్నం మనం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ మనం తీసే ముందు లేకపోతే వేసే ముందు నిజాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పి కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా మంచిది. అండ్ ఇవాళ ఈయన కూడా అదే, నన్ను ఇవాళ ఇంత డీగ్రేడ్ చేశారు కాబట్టి డెఫినెట్గా నాకు సహాయం చేయండి, ఇవాళ నా బిజినెస్ కూడా మూసుకునే పరిస్థితి వచ్చింది అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. నా బిజినెస్ నేను మూసుకున్నాను, 2-3 రోజుల నుంచి ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో నేను వెళ్ళి నా బిజినెస్ కూడా చేసుకోలేకపోతున్నాను అని చెప్పి. సో ప్రతి ఒక్కరు కూడా నిజాలు ఏంటనేది తెలుసుకొని వ్యవహరించుకుంటే చాలా మంచిది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా.